హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీస్ ఎలైట్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో గుత్తి వంకాయ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ బిర్యానీకి కాంబినేషను మిర్చి కసాలనైనా బాగుంటుంది, లేదా బూందీ రైతా కూడా చాలా ఎమ్మీగా ఉంటుంది. ఈ రైస్లో ఫ్లేవర్స్ అలాగే స్పైసెస్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి, దాంతోపాటు ఉప్పు కారం కూడా కరెక్ట్ రేంజ్లో ఉన్నాయి కాబట్టి దీనికి బూందీ రైతా సరిపోతుంది. లేదా మీకు కావాలంటే నార్మల్ రైతాతో కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ప్యాన్ స్టవ్ మీద పెట్టి దాంట్లో 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఎండుమిర్చి ముక్కలు, టమాటా ముక్కలు వేసుకోవాలి. ఇవి కొంచెం మగ్గుతున్న టైంలో అల్లం వెల్లుల్లి పేస్టు, కొన్ని కరివేపాకు ఆకులు వేసుకుని మగ్గబెట్టుకోవాలి. ఇంకో చిన్న ప్యాన్లో గసగసాలు, జీడిపప్పు కూడా వేసి ఫ్రై చేసుకుని మిక్సీ జార్లో వేసుకుందాం. దీనిలో కొన్ని కొబ్బరి ముక్కలు కూడా వేసి పౌడర్ లాగా చేసుకుందాం. ఈ పౌడర్లోకి మగ్గబెట్టుకున్న ఉల్లిపాయ టమాటాలన్నీ వేసుకుని ఈ గ్రేవీకి సరిపడా ఉప్పు వేసుకోవాలి. దీనిలో 1/4 స్పూన్ జీరా పౌడర్, అలాగే ధనియా పౌడర్, మసాలా కూడా వేసుకుని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ పేస్ట్ చేయడానికి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. టమాటో, ఉల్లిపాయలో వచ్చే మాయిశ్చర్ తోటి చక్కటి పేస్ట్ తయారైపోతుంది. ఇప్పుడు చిన్న చిన్న వంకాయలు ఉంటాయి కదా, గుత్తి వంకాయ చేసుకుంటాము. ఆ వంకాయలు తీసుకుని దాన్ని వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకుని దాని లోపల నుంచి కొంచెం ఫ్లష్ తీసేస్తే మనం ఈ పేస్ట్ ఫిల్ చేయడానికి బాగుంటుంది. వీడియోలో చూపించినట్టుగా చక్కగా అన్ని కాయల్లోనూ ఈ పేస్ట్ని ఫిల్ చేసేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని ఒక 5 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. దాంట్లో బిర్యానీకి కావాల్సిన మసాలా దినుసులన్నీ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకుని, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని, పచ్చిమిర్చి కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అవన్నీ ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసి లిడ్ పెట్టి మగ్గబెట్టుకోవాలి. నా కాన్సెప్ట్ లెస్ ఆయిల్ రెసిపీస్ కాబట్టి లెస్ ఆయిల్ వేస్తున్నాను. మీకు కావాలంటే ఇంకా ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. అవి మగ్గిన తర్వాత ఉప్పు, కారం, గరం మసాలా కూడా వేసుకుని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా తయారైన గ్రేవీలో మనం ఫిల్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని నీట్గా పేర్చుకుని లిడ్ పెట్టి కొంచెం సేపు ఫ్రై చేసుకుందాం. మనం అటు ఇటు కదిపేప్పుడు కూడా వంకాయలోని గ్రేవీ బయటికి రాకుండా జాగ్రత్తగా కదుపుకోవాలి. ఇప్పుడు రైస్ కుక్కర్ బౌల్లో 2 డబ్బాలు బాస్మతి రైస్ వేసుకుని కడిగి పెట్టుకోవాలి. వంకాయ మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసే ముందు ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న అన్నంలో మనం చేసి పెట్టుకున్న వంకాయ కూరని రైస్ పైన వేసుకోవాలి. 2 కప్స్ రైస్ తీసుకున్నాం కాబట్టి 4 కప్స్ ఆఫ్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లో పెడుతున్నాం కాబట్టి 1:2 రేషియోలో వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఈ కర్రీకి ప్లెయిన్ రైస్ యాడ్ చేసాం కాబట్టి దానికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం. అలాగే 2 స్పూన్స్ నెయ్యి కూడా వేసుకుని లిడ్ పెట్టి కుక్ చేసుకుందాం. వావ్, చూసారా ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ బిర్యానీ రెడీ అయిపోయింది. టేస్ట్ చేయండి, ఎంజాయ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.